బిల్లు లోపభూయిష్టంగా ఉందని సీఎంకు 43 రోజుల తర్వాత తెలిసిందాన్ని ప్రశ్నించారు వైసీపీ ఫ్లోర్ లీడర్ విజయమ్మ. కిరణ్ బిల్లును వెనక్కు పంపించారనగానే చంద్రబాబు వంతపాడారని ఎద్దేవా చేశారామె. బిల్లు రాష్ట్రానికి రాకముందే సమైక్య తీర్మానం చేయాలని తాము డిమాండ్ చేసినా ఓటింగ్ కు పట్టుబట్టినా సమాధానం లేదన్నారు విజయమ్మ. అసెంబ్లీలో బిల్లుపై ఓటింగ్ ఏ రూపంలో వచ్చినా పాల్గొంటామంటున్న విజయమ్మతో మా కరెస్పాండెంట్ రెహానా ఫేస్ టు ఫేస్. రాష్ట్ర శాసనసభలో విభజన బిల్లుపై వాడిగా వేడిగా చర్చ కొనసాగుతున్న సమయంలోనే సభానాయకుడిగా ముఖ్యమంత్రి ఈ బిల్లును వెనక్కి పంపించాలని ప్రకటించడం, స్పీకర్కు నోటీసులు ఇవ్వడం సంచలనానికి దారితీస్తోంది. అయితే ముందు నుంచి సమైక్య తీర్మానం చేయాలి, బిల్లుపై ఓటింగ్ చేయాలని పట్టుబడుతున్న వైసీపీ ఈ పరిణామాలను ఏ విధంగా చూస్తోందో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ విజయమ్మ మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. స్పీకర్ కి ముఖ్యమంత్రి ఈ బిల్లును వెనక్కి పంపించాలని నోటీసు ఇచ్చారు. అటువైపు చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపక్ష నాయకుడిగా సభలో మాట్లాడుతూ ఈ బిల్లు తప్పులు తడుగ్గా ఉంది, దీన్ని వెనక్కి పంపించాలని చెప్పారు. ఈ పరిణామాలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? అదేమా, అంటే 43 రోజుల తర్వాత ఇప్పుడు అర్థమైందా కిరణ్ కుమార్ రెడ్డి గారికి అని అడుగుతా ఉన్నా నేను. అంటే ఆయన చెప్పే ఎక్స్ప్లెనేషన్లోనే 3 రోజులు నాకు ఆరోగ్యం బాగలేదు, నేను బిల్లే చూడలేదని చెప్తా ఉన్నారు. ఈయనకి ఎట్లా కనిపిస్తా ఉన్నారు? 10 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్లా కనిపిస్తా ఉన్నారు? ఈరోజు 70% మంది ఈరోజు రోడ్డు మీద ఉంటున్నారు. మరి ఈరోజు గత 6 నెలలుగా రోడ్ల మీద ఉంటున్నారు, పనులు వదిలేసుకుని. అందరు రైతులు, అన్ని రకాల ప్రజలు కూడా, ఆడవాళ్ళతో సహా కూడా బయటకు వచ్చిన పరిస్థితి చూస్తా ఉన్నాం ఇవాళ. మరి అటువంటి పరిస్థితిని చూసిన ముఖ్యమంత్రిగా ఇంత ముఖ్యమైన అంశం బిల్లు వస్తూ ఉంటే ఈరోజు నేను బిల్లే చూడలేదు, 3 రోజులు నాకు ఆరోగ్యం బాగలేదు అని చెప్తా ఉన్నారు. బీఎస్సీకి రారు, ఎప్పుడు బీఎస్సీకి రారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు రారు, చంద్రబాబు గారు రారు. అక్కడి నుంచి సీమాంధ్ర నుంచి ఇద్దరిని, తెలంగాణ నుంచి ఇద్దరిని పంపిస్తారు. ఇక్కడ ఈయన కూడా తెలంగాణ నుంచి ఇద్దరిని, ఆంధ్ర నుంచి ఇద్దరిని పంపిస్తారు. ఎవరి వాదనలు వాళ్ళు వినిపించుకుంటారు. మొదటి రోజు నుంచి వాదన వినిపిస్తా అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే. మరి నేను అడుగుతా ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డి గారిని, అసలు ఎక్స్టెన్షన్ ఎందుకు అడిగారు? బిల్లు బాగలేదని తెలిసినప్పుడు ఎందుకు అడిగారు? 43 రోజుల తర్వాత మీరు బిల్లు చూసారా? 3 రోజుల తర్వాత బిల్లు చూడాలి కదా. అసలు న్యాయంగా గట్టిగా మాట్లాడితేమా, అసలు రోడ్ మ్యాప్లు ఇచ్చొచ్చింది ఈయన. ఎన్జిఓస్ స్ట్రైక్ బాగా జరుగుతాయని స్ట్రైక్ని ఆపేసింది ఈయన. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తూ ఉంటే చేయొద్దు, నేను చూసుకుంటానని చెప్పింది ఈయన. పీసీసీ ప్రజెంట్ తీర్మానం పెడదామంటే వద్దని చెప్పింది ఈయన. రోజు మేము అడుగుతానే ఉన్నాం తీర్మానం పెట్టాలని, ఈరోజు తీర్మానం పెట్టలేదు. మరి ఈరోజు ఇట్లాంటి పరిస్థితుల్లో నేను కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఆయన్ను, మరి ఆయన బిల్లు చదవలేదనుకోవాలనా? లేకపోతే మరి ఆయన నుంచి సోనియా గాంధీ గారు ఒక మాట చెప్తా ఉంటే ఈయనేమో నేను బిల్లు తుఫాన్ ఆపలేను కానీ బిల్లు ఆపుతానని చెప్పడం జరిగింది. మరి ఈరోజు బిల్లు ఎందుకు ఆపలేదు? ఎందుకు ఎక్స్టెన్షన్కి పోయినారు? ఎందుకు ఈరోజు బిల్లులో లోపాలు ఈరోజు ఎందుకు కనిపించినాయి? మరి అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, వారం రోజుల్లో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బిల్లులో లోపాలని చెప్పానని చెప్పి అడుగుతా ఉన్నారు. మీరు 9 సంవత్సరాలు పరిపాలన చేసినారు. ఈ ప్రజల గురించి మీకు ఇంతేనా తెలిసింది? 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మనిషి ప్రజల సంక్షేమం గురించి, ప్రజల రైట్స్ గురించి తెలుసుకున్న వ్యక్తి ఈరోజు మీడియాకు చెప్పిన నోరు ఈరోజు ఎందుకు అసెంబ్లీలో బిల్లు ఆపలేకపోయినారు? బిల్లు బాగలేని బిల్లును వెనక్కి పంపించాలని చెప్పి ఎందుకు డిమాండ్ చేయలేకపోయినారు? ఈరోజు మరి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉంటే వీళ్ళిద్దరు నిజంగా, అంటే వీళ్ళిద్దరినీ చూస్తూ ఉంటే కూడా బిల్లు ఇక్కడికి వచ్చి జరుగుతుందంటే కూడా చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టికల్ 21 ఏం చెప్తా ఉంది? ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అని ప్రజల గురించి, ప్రజల హక్కుల గురించి, దాని గురించి చెప్తా ఉంది ఆర్టికల్. మరి ఇటువంటిది ప్రజల హక్కుల గురించి, ప్రజల ఫండమెంటల్ రైట్స్ గురించి ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటే అంతే కదా, 70% మంది నిలదీస్తున్నారంటే మరి ఆ ప్రజల హక్కుల గురించి, దాని గురించి ఈరోజు బిల్లు తయారు చేయడమే తప్పు. ఆ బిల్లు ఇక్కడికి బిల్లు పెట్టడమే తప్పు. మరి ఈరోజు బిల్లు ఇక్కడికి వచ్చింది అంటే, ఈరోజు బిల్లు ఇక్కడ చర్చించబడతా ఉందంటే కేవలం వీళ్ళిద్దరి చేతగాంతనము, వీళ్ళిద్దరి మరి నిర్లక్ష్యమనాలనో ఇంకోటి అనాలనో ఏమనాలనో నాకు తెలియటం లేదు. ముందు నుంచి అడుగుతా ఉన్నారు, సభలో చర్చ జరగకుండా, అంటే చర్చలో పాల్గొనడం అంటే విభజనకు సహకరించినట్లే అనేది వైసీపీ స్టాండ్ తీసుకుంది. అప్పటి నుంచి మీ సభ్యులు ఎవరు మీతో సహా చర్చలో పాల్గొనట్లేదు. చర్చలో పాల్గొనకుండా వైసీపీ విభజనకు సహకరిస్తుంది అని అటు టీడీపీ, కాంగ్రెస్ కూడా మీ మీద ప్రత్యారోపణలు చేయడం మనం చూస్తానే ఉన్నాం. అంటే ఇప్పుడు అంటే తాజాగా నిన్న తీసుకున్న పరిణామాలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్, టీడీపీ కలిసి ఏమైనా వ్యూహాత్మకంగానే అడుగు వేశారని మీరు భావిస్తున్నారా? అనుకోవాల్సి వస్తుందమ్మా. నేనైతే అదే అనుకుంటున్నా. ఈరోజు మరి ఎందుకు బిల్లు ఎక్స్టెన్షన్ అడిగినారు? ఎందుకు బిల్లు ఈరోజు బాగలేదని చెప్తా ఉన్నారు? ఎందుకు ఈ రోజే గుర్తుకొచ్చిందని అడుగుతా ఉన్నా. ఈరోజు ఒకే మాట మాట్లాడుతా ఉన్నారు ఇద్దరు. అంటే
నిజంగా ఆలోచించాల్సిన విషయమే అనుకుంటా. 100 మంది దగ్గర 100 మంది దాకా వ్యూస్ తీసుకున్నారు ఇవాళ 100 మంది దాకా వ్యూస్ బాగా జరుగుతాండి దాన్ని 30వ తారీఖు లోపలనే కట్టగట్టి పంపించాలని చెప్పి వీళ్ళ ఉద్దేశమా, లేకపోతే అయిపోయేసినామనే ఉద్దేశమా? మరి చూడాలి. మరి ఎటువంటి ప్రయత్నం కలిసి పనిచేస్తున్నారు దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. ఎఫ్డీఐలో అయినా అవిశ్వాసంలోనైనా ఈ రోజు అన్ని దానిలలో కూడా వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు అనేది వాస్తవం. సీఎం వేసిన ఈ అడుగు వెనక కూడా హైకమాండ్ డైరెక్షన్ లోనే కిరణ్ కుమార్ రెడ్డి ఈ విధంగా నోటీస్ ఇవ్వడం జరిగింది అని మీరు భావిస్తున్నారా? అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందని మీరు అంచనా వేస్తున్నారు? ఇదంతా కాంగ్రెస్ డ్రామానే నేను నమ్ముతా ఉన్నా. వాళ్ళు తీసుకున్న నిర్ణయం తప్పు అనేది అర్థమవుతోంది. దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి కోసం మరి ఈరోజు ముఖ్యమంత్రి మళ్ళీ ఇంకోటని ఇట్లాంటి ముందుకు తీసుకుపోవడానికి ఈరోజు కార్యక్రమం నడుస్తుందంటే ఇది కాంగ్రెస్ హైకమాండ్ డ్రామానే నేను నమ్ముతా ఉన్నా. అంటే రేపు స్పీకర్ దీన్ని ఎలాంటి ప్రొసీజర్లకు తీసుకువెళ్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ కనుక బీఏసీ సమావేశం లేదంటే హౌస్ లో మెజార్టీ సభ్యుల ఒపీనియన్ ఆధారంగా ఈ నోటీస్ మీద స్పీకర్ స్పందించేట్లయితే మీ వైఖరి ఏ విధంగా ఉంటుంది? మొట్టమొదటి నుంచి అన్ని ప్రయత్నాలు రాష్ట్రపతిని కలవడం జరిగింది, గవర్నర్ని కలవడం జరిగింది, సీఎం గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది, లెటర్లు కానీ అఫిడవిట్లు కానీ అమెండ్మెంట్స్ కానీ అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తానమ్మా. మమ్మల్ని అసెంబ్లీలో ఎంత ఎగతాళి చేసినా ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఈ రోజు మళ్ళా కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండడం కోసం మేము అడుగుతామనే దారిలో వాళ్ళు వచ్చినారు. ఇప్పుడు తప్పకుండా ఓటింగ్ ఉంటే తప్పకుండా ఓటింగ్లో పాల్గొంటాము. అంటే సమైక్య ముసుగులో విభజనవాదం మీరు చెప్తున్నప్పుడు కూడా ఒక్కసారిగా సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య సింహం అని కూడా ఆయన అనుచరులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కనుక ఆయన నిజంగానే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఆయన స్టాండ్ కనుక తీసుకున్నట్లయితే ఆయన ఇమేజ్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఆ మేరకు వైసీపీకి సమైక్యవాద ఓట్ బ్యాంక్ లో కొంత ఇబ్బంది కలుగుతుంది. మీ ఓట్ బ్యాంక్ ని ఆయన చీలుస్తారు అనే వాదన మీరు ఏ విధంగా చెప్తారు? వీళ్ళ డ్రామాలన్నీ ప్రజలకు తెలుసమ్మా. ఈరోజు ప్రజలకు రేపు ఎలక్షన్స్ కు ఊర్లలోకి పోవడం కోసము ఈ యొక్క డ్రామా తీసుకున్నారు వీళ్ళు. కూర చేసేటప్పుడు ఏదో ఉప్పేసి నేను కూడా వంట చేశానని చెప్పే కార్యక్రమం జరుగుతుంది ఇవాళ. రేపు ప్రజల దగ్గరికి పోయినప్పుడు మేము కూడా చేశాము అనే కార్యక్రమం చెప్పాలని. ఈరోజు వైఎస్ఆర్సీపీకి పోయిందేమీ లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారిని నమ్ముతారు ప్రజలు. రాజశేఖర రెడ్డి గారు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఉద్యమం లేదు. రాజశేఖర రెడ్డి గారు సమర్థ నాయకత్వం ఉన్నింది కాబట్టి ఉండే ఉద్యమం కూడా ప్రబలలేదు. ఎందుకంటే ఆయన మనిషిని తీసుకున్నారు, ప్రాంతాల వారీగా తీసుకోలేదు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశారు. మనిషికి సంక్షేమ పథకాలు అందించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత 100 రోజుల లోపలనే ఈరోజు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? ఈ చేతగాని ప్రభుత్వాలు వీళ్ళు ప్రజల గురించి ఆలోచన చేసే ప్రభుత్వాలు కాదు కాబట్టి ఈరోజు తీసుకోబడుతుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ లేదా టీడీపీ బిల్లును వెనక్కి పంపించాలని డిమాండ్ చేయడం, ఈ పరిణామాలు చూసుకున్నట్టయితే మీకు ఏమనిపిస్తుంది? రాష్ట్ర విభజన జరుగుతుంది లేదంటే ఆగుతుంది? ఏది నమ్ముతున్నారు మీరు? నేను ఎన్ని జరిగినా కూడా మనం దేవుని నమ్ముతా. రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది, సమైక్యంగా ఎన్నికలకు పోతాం. రాజశేఖర రెడ్డి గారు ఏమేమి సాధించాలనుకున్నారో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సమైక్యంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామన్న నమ్మకం నాకుంది. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మీటింగ్లలో చెప్తా ఉన్నారు, 30-35 మంది ఎంపీలను గెలుచుకుందాం, ప్రధానమంత్రిని మనం నిర్దేశిస్తామని చెప్తా ఉన్నారు. తప్పకుండా అదే జరుగుతుంది. సమైక్యంగా ముందుకెళ్తాం. ఒకవైపు విభజన ఈ అంశాలు చర్చలో నడుస్తున్నప్పుడు కూడా ఎలక్షన్ ని కూడా దృష్టిలో పెట్టుకుని వైసీపీ ఆ మేరకు ప్లాన్స్ చేసుకున్నట్లు ఉంటుంది. ఫిబ్రవరి నుంచి మీరు, షర్మిల గారు, జగన్ గారు ముగ్గురు కూడా 3 ప్రాంతాలు కావచ్చు లేదంటే 3 చోట్ల 3 వైపుల నుంచి ప్రచారం ప్రజలకు వెళ్లే కార్యక్రమాలు చేపడుతున్నట్టున్నారు. అసలు వైఎస్ఆర్సీపీ ప్రజల మధ్యలోనే ఉంటుందమ్మా. ప్రజల మధ్యలో పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రజల మధ్యలోనే ఉంటుంది. పార్టీ పెట్టకపోయినా కూడా ఎక్కడ అవసరమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలకు పోతా ఉన్నారు. అప్పుడు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. అన్ని ప్రాంతాల గురించి మాట్లాడటం జరుగుతుంది, చేయడం జరుగుతుంది. పార్టీ పెట్టినప్పటి నుంచి పూర్తిగా ప్రజల సమస్యల్లో ప్రతి సమస్యలను స్పందిస్తూనే ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎన్నికలని కొత్తగా ఏం లేదమ్మా. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజల మధ్యలో ఉంటారు, ప్రజల కోసం ఉంటారు. ప్లీనరీ కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టున్నారు. యాజ్ యూజువల్ ప్లీనరీ నడుస్తున్నాం. అంటే మేనిఫెస్టో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోలో మన మార్పులు చేర్పులు లేదంటే ఆకర్షణీయ పథకాలు ఇలాంటివి ఏమైనా ఉండొచ్చా? చూస్తామా, తయారు చేస్తున్నారు అంతా. నేను చూడలేదు ఇంకా. శాసనసభలో మీ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది? యాజ్ యూజువల్ తీర్మానం పెట్టాలని, ఓటింగ్ పెట్టాలని తప్పకుండా తీర్మానం నోటీస్ ఇస్తాం, స్టాల్ చేస్తాం. చూద్దాం ఈ పార్టీ ఆ పార్టీ ఏ విధంగా ముందుకు వస్తారో వచ్చేదాన్ని బట్టి తీసుకుంటాం. ఓటింగ్ అనేది జరిగితే తప్పకుండా ఓటింగ్లో పాల్గొంటాం. రాష్ట్రం సమైక్యంగా ఉంచడం కోసం
ఏ చిన్న ప్రయత్నం కూడా వదలము. ఇది వైఎస్ఆర్సీపీ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ విజయమ్మ చెప్తా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న తాజా పరిణామాలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ హైకమాండ్ డైరెక్షన్ లోనే ముఖ్యమంత్రి పావులు కదుపుతున్నారు. దానికి టీడీపీ కూడా తోడవుతుందని చెప్తున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా ఉపయోగించుకుంటాం, అదేవిధంగా సభలో గనక ఓటింగ్ వస్తే ఖచ్చితంగా పాల్గొని విభజన బిల్లు వ్యతిరేకంగా ఓటు చేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవితో రెహానా, ఎన్టీవీ, హైదరాబాద్.